లేసామంటే ఈ రోజున కొద్దిమంది కనిపిస్తున్నారు కదా, ఇలాంటి లక్షలాది మంది వారి శ్రమ ఈ రోజున వారి కడుపు నింపుకోవడానికి పనిచేశారు. కానీ వాళ్ళ కడుపు నింపుకోవడంలో మనకు రోడ్లు వేశారు. వాళ్ళ శ్రమ దానం చేసి ఈ రోజున మనకి సౌకర్యవంతమైన రోడ్లు ఇచ్చారంటే ముందు వారికి మనస్ఫూర్తిగా మీరు రెండు చేతులెత్తి మీరు ఆ చప్పట్లు కొట్టాను. ఇందాక ఎయిర్పోర్ట్లో దిగ్గానే అంటే మీకు ఫామ్ పాండ్స్ గురించి చెప్పాలా. గౌరవ్ చరితమ్మ గారికి వారి అబ్బాయి జనార్దన్ గారు నాకు పుస్తకం ఇచ్చారు. ఇది నేను నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఇది. ఆయన ఏంటంటే ద 1 స్టార్ రెవల్యూషన్ అంట, అంటే గడ్డి పరకతో విప్లవం. ఇది నేను చాలా సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీగా ఎన్నికైన మా సోదరులు జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు గారు నాకు చాలా సంవత్సరాల క్రితం కరెక్ట్ చెప్పాలంటే ఇది ఎప్పుడో 99లో కానీ 2000లో కానీ నాకు ఈ పుస్తకం ఇచ్చారు. గడ్డి పరకతో విప్లవం. దీన్ని తెలుగు తర్జుమా చేసిన పుస్తకం, అనువాదం చేసిన పుస్తకం. ఇందులో ఏంటంటే మీకు జీవాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఖర్చు లేకుండా ఎలాగనేది ముసునోబు ఫుకోకా అని చెప్పి ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకం, వ్యవసాయ శాస్త్రవేత్త. ఇది నాకు ఆయనకి ఇస్తే అంటే నేను చరితమ్మ గారికి చెప్తా ఉన్నాను, మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు, ఈ పుస్తకం చదువుతున్నాడంటే చాలా తప్పన ఉంటే తప్ప ఈ పుస్తకం చదవరు. అంటే అందుకేనేమో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మీరు ఈ పుట్టిచెర్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఊర్లుంటే ఇన్ని జిల్లాలుంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే మేబీ ఇది మనసుని బలంగా లాగింది అనుకుంటున్నాను ఇక్కడికి. అంటే ఇది ఈ రోజున ఫామ్ పాండ్స్కి సంబంధించి సమగ్ర కొంచెం మీకు వివరించి, అంటే మీకు చాలా మంది మీరు సినిమా ఓజీ అంటున్నారు కానీ అంటే మీరు సినిమాలకు వెళ్తారు, హుషారుగా ఉంటారు, కానీ నీళ్ళు లేకపోతే మీరే సినిమాలకు వెళ్తారా? అందుకని ఎప్పుడేనంటే మంచి అభివృద్ధి ఉండాలి, రోడ్లు కావాలి, మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి, పంట నేల పచ్చగా ఉండాలి, ఇవన్నీ కోరుకోవడం. దాంట్లో మొదటిది నీటిని సంరక్షించుకోవడం. మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది. వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి. ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి, 1,55,000 నీటి కుంటలు, 1,55,000 నీటి కుంటలు కానీ మనం ఈ రోజున మన టార్గెట్, ఇది ఒకటే టార్గెట్ పెట్టాను నేను, మే నెలలోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి అని చెప్పాను, మే లోపు అయిపోవాలి. ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి. అంటే 1,55,000 పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్లో 3 టీఎంసీలు నీళ్లు. అలాంటిది మనకి 1,55,000 పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే 1 టీఎంసీ వచ్చేస్తుంది. అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి ఇది. మనం ఏం కొత్తగా చేయట్లా, మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది. అంటే ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాలసీమ. అలాంటి రత్నాలసీమ రావాలి, మళ్ళీ రత్నాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి. అందుకే ఎకరం 30 సెంట్లు ఉన్న రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే ఇది ఆయన బాగుండాలి. కేవలం 30-40 ఎకరాలు ఇంకా పై వాళ్ళు పెద్దోళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పాండ్ దీంట్లో ఈ 1,55,000 పాండ్లు మనం ఎప్పుడైపోతే సార్ వీఆర్ టార్గెటింగ్ బిఫోర్ మే. వాట్ ఇస్ ద టైం లైన్? ఎండ్ ఆఫ్ మే. అంటే మే నెలాఖరులో ఇది అయిపోయేలాగా. ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం. 13,326 పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించగలిగామంటే మనకి సత్తా ఉంది, పనిచేసే అధికారుల యంత్రాంగం ఉంది. కానీ వాళ్ళకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి. ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని
నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చింది. ప్రపంచ రికార్డు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అలాగే గ్రామాల్లో స్వాతంత్రం మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏదో ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, జెండా ఆవిష్కరణ కోసం మనం భారత్ మాత జిందాబాద్ అంటాం, కానీ 100 రూపాయలు చేతులు పెడితే దేములకు వస్తే ఒక సర్పంచ్కి, అలా మేజర్ గ్రామ పంచాయతీలు 100-250 మీరు ఊహించండి. అంటే ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఆయన ఉన్న వారు 100 కాదు 250 కూడా చేయలేకపోయారు ఒక్కొక్క మైనర్ గ్రామ పంచాయతీకి. మేజర్ గ్రామ పంచాయతీ 250, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అలాగే ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వచ్చిన మన ప్రభుత్వం 100 నుంచి గ్రామ పంచాయతీలు కేవలం జెండా పండుగ చేయడానికి 100 రూపాయలని 10,000 పెంచాం. అలాగే 250 రూపాయలని 25,000కి పెంచాం. ఎన్ని ఇంతలు పెరిగిందో మీరు ఒకసారి దయచేసి దీన్ని ఆలోచించండి. అలాగే పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు డిఎల్డిఓ, డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, ఎంపీడీఓ, డిపిఓ, సిఈఓ, జెడ్పీ, డిఎల్పిఓ, యూఆర్డి వంటి క్యాడర్స్ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలనే సంకల్పంతో మంత్రివర్గం పరిపాలనా సంస్కరణను ఆమోదించింది. ఎందుకంటే మాకు పనులు జరగట్లేదు, లేదా టూ మెనీ వర్టికల్స్ అయిపోయినాయి, మాకు ఏ ఆఫీస్కి వెళ్ళాలో తెలియట్లేదు, అన్నీ కలిపి ఒక దాని కింద, ఒక బిల్డింగ్ కింద రావాల్సింది, ఒక వ్యవస్థ కింద రావాల్సిందని చెప్పి మేము దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఎందుకంటే మనకు 70% గ్రామాలు మన రాష్ట్రంలో 57.92 లక్షల కుటుంబాలకు చెందిన 97.44 లక్షల మంది ఉపాధి కూలీలకి వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించగలిగాం. ఇప్పటి వరకు 23.52 కోట్ల పనితీలను అందించడంతో పాటు 4.27 లక్షల కుటుంబాలకి 100 రోజులు పనిచేసే అవకాశం కల్పించాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,597 కోట్లు ఖర్చు చేశాం. అందులో 6,009 కోట్ల కూలీల కష్టానికి, వారి శ్రమకి నేరుగా అందించగా 3,588 కోట్లు మెటీరియల్ కోసం, అది కంకర కావచ్చు, మిగతా వస్తువుల కోసం. ప్రజలకి ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు మా నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఒక ముందడిగే ఉంటుంది తప్ప వెనకడికి వేరు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 4,276 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. గత ప్రభుత్వంలో 4,000 పైచిలుకు రోడ్లు మటుకు నిర్మించారు 5 సంవత్సరాలు. కానీ ప్రభుత్వం, ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం రాగానే 8 నెలల్లోనే గ్రామీణ రహదారి అభివృద్ధిలో దాదాపు 4,000 కిలోమీటర్ల రోడ్లని నిర్మించగలిగాం. ఆల్మోస్ట్ పూర్తవబోతున్నాయి. 1,600 కోట్ల వ్యయంతో నిర్మించి మనకి ఈరోజు రోడ్లు పడ్డాయి. మన కర్నూలు జిల్లా నెంబర్ 1లో ఉంది సీసీ రోడ్లు అంటే. దానికి కారణం మన నాయకత్వ పట్టిమ, అలాగే అధికారుల తాలూకు కెపాసిటీ. కొండ ప్రాంతాల్లో రహదారులు లేకపోతే అసలు డోలీల మీద ఆధారపడే పరిస్థితుల నుంచి ఈరోజు డోలీల ద్వారానే పేషెంట్ ఇబ్బందులు పడితే అలాంటి గ్రామాలకు కూడా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ పథకం ద్వారా 100 మందికి పైగా గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వస్తువులను అభివృద్ధి చేసే వారికి అభ్యున్నతికి మనం ముందుకు సహాయపడుతున్నాం. ఈ పథకం కింద గిరిజన గ్రామాల్లో 612 పైచిలుకు కిలోమీటర్ల పొడవుతో 239 అనుసంధానం లేని గ్రామాలకి రహదారి సౌకర్యం కల్పించేందుకు 206 పనులు మంజూరు చేశాం. ఈ అభివృద్ధి పనులకి 555.60 కోట్ల అంచనాని వ్యయంగా పెట్టి దాన్ని కేటాయించాం. అదనంగా గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీరు, ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక వస్తువులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. అలాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటే గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణానికి నిధులను కేటాయించాం. ఆ పథకాల ద్వారా కొండ ప్రాంతాలు 250 మందికి పైగా ఉన్న జనాభా ఉన్న గ్రామాలు